పల్లెలు దేశానికి పట్టుకొమ్ములు. అటువంటి పల్లెల చరిత్ర, విశిష్టత, పల్లెవాసుల జీవన విధానం, పాడి పంటలు, సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసే కార్యక్రమమే అమ్మ న్యూస్ అమ్మ భారత్ మా ఊరు. ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ రూరల్ మండలం పిప్పల్దారి గ్రామ విశేషాలను మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ఈరోజు మనం ఆదిలాబాద్ రూరల్ మండలం పిప్పల్దారి గ్రామంలో ఉన్నాం. ఊరోళ్ళందరము కలిసిమెలిసి ఉంటాము. ఏ పండుగ చేసినా ఏం చేసినా ఊళ్ళ లగ్గాలకు సావులకు అన్ని ఊరంతా ఏం గొడవలు లేకుండా మేమందరం ఎప్పుడు కలిసిమెలిసే ఉంటాము. అమ్మ న్యూస్ అమ్మ భారత్ మా ఊరు కార్యక్రమానికి స్వాగతం. మా ఊరు కార్యక్రమంలో ప్రధానంగా గ్రామంలో ఉన్నటువంటి తర్వాత చరిత్ర, పల్లె విశిష్టత, ఆ ఊరిలో ఉన్నటువంటి యొక్క పాడి పంటలు, ఇవన్నింటిపై కూడా ఆ గ్రామస్తుల యొక్క అభిప్రాయం తెలుసుకునే ముఖ్య ఉద్దేశం, ఆ తర్వాత గ్రామస్తుల యొక్క సమస్యల్ని బయటకు తీసుకొచ్చే ముఖ్య ఉద్దేశమే ఈ యొక్క అమ్మ న్యూస్ అమ్మ భారత్ మా ఊరు కార్యక్రమం. సో ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం ఆదిలాబాద్ రూరల్ మండలం పిప్పల్దరి గ్రామంలో ఉన్నాం. పిప్పల్దరి గ్రామంలో గ్రామస్తులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక హనుమాన్ టెంపుల్ ఆవరణలో ఆ గద్దెపై కూడా అందరూ ఆసీనులు అయ్యారు. అయితే వాళ్ళందరూ కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క గ్రామ విశిష్టత ఏంది, ఆ తర్వాత గ్రామ చరిత్ర ఏందో. అందరికీ నమస్తే అండి. అమ్మ న్యూస్ అమ్మ భారత్ తరపున మా ఊరు కార్యక్రమం ద్వారా మీ అందరికీ నమస్తే అండి. చెప్పండి, పిప్పల్దరి అంటే ఒక పేరులో కూడా ఒక మంచి ఒక స్వీట్నెస్ అనేటటువంటిది కనబడుతుంది. అంటే ఈ గ్రామానికి పిప్పల్దరి అనేటటువంటి ఒక పేరు రావడం వెనుక ఏదైనా చరిత్ర ఉందా? పిప్పల్దరి గ్రామము అన్ని కులాలు ఉన్నాయి ఇక్కడ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అన్ని కులాలు మేము ఊరంతా కలిసిమెలిసి ఉంటాము. ఎప్పుడు ఏ రాజకీయంలో కానీ ఎండ్లన్నా కానీ గొడవలు పడము. కొంచెం ఏముంటే ట్రైబల్ ఏరియా, మా ఊరికి అభివృద్ధి అనేది లేదు. మమ్మల్ని ఎక్కువ అంటే వెనుకబడి ఉన్నాము మేము. దానికి అభివృద్ధి కోసము మేము బాగా ప్రయత్నం చేస్తున్నాం కానీ అయితే లేదు. అయినా కానీ కలిసిమెలిసి ఉన్నందరము, మేము ఉన్నంత ఊరోళ్ళందరము కలిసిమెలిసి ఉంటాము. ఏ పండుగ చేసినా ఏం చేసినా ఊళ్ళ లగ్గాలకు సావులకు అన్ని ఊరంతా ఏం గొడవలు లేకుండా మేమందరం ఎప్పుడు కలిసిమెలిసే ఉంటాము. ఇప్పటికి కూడా కలిసిమెలిసి ఉన్నాము. ఇప్పుడు మా ఊరుకు ఏం డెవలప్ అనేది ఏం లేదు. మేము వ్యవసాయము అప్పుడు పెద్ద మనుషులు ఏమి 300-400 కుంటల పత్తి ఉంటుండే. అప్పుడు పెద్ద మనుషులు ఏమి ఇక్కడ ఏమన్నా భూములు, ట్రైబల్ ఏరియా భూములు గీములు అన్ని మంచిగా ఉన్నాయి కానీ ఒక డెవలప్ అనేది ఊళ్ళో లేదు. అంటే బాగా వెనుకబడి ఉన్నాము. మా ఊరుకు పెద్దలు ఓలన్నా కానీ ముఖ్యమంత్రి కానీ ఓలన్నా కానీ మా ఊరుకు సాయం చేయాలా, ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి కానీ ఊరుకు వెనుకబడి ఉన్నాము. అభివృద్ధి చేయాలని కోరుతున్నాము. అంటే మీరు చెప్పండి, మన పూర్వీకులు మనకు చెప్తుంటారు, అరే మన పల్లెకు గిది చరిత్ర ఉన్నది, మన పల్లె అంటే గిట్లా, మన పల్లెలో ఒకప్పుడు ఇవి జరుగుతుండే అంటే పలానా కథలు. అంటే మీకు మీ తాతలు కానీ మీ ముత్తాతలు కానీ వీళ్ళందరూ కూడా మీ గ్రామం గురించి ఒక ప్రత్యేకత, అంటే ప్రతి గ్రామం కూడా ఏదన్నా ఒక ప్రత్యేకత ఉంటుంది. మనం వెలిగి చూస్తే మనకు ఖచ్చితంగా కనబడుతుంది. మన తరతరాలు కూడా చెప్తుంటారు. సో అలా మీ పిప్పల్దరి గురించి మీ పూర్వీకులు ఏదన్నా కథలుగా చెప్పిన సందర్భాలు ఉన్నాయా? ఇప్పుడు ఇవి టీవీలు అయినా సంది పండుగలు అనేది ఇప్పుడు పిల్లగాళ్ళు పండుగలకంతా అనుసద్దని ఉంటుంది. పండుగ అంటే మాకు అప్పుడు పండుగ వస్తే బాగా ఇట్లా ఒక దేవుళ్ళు వచ్చినట్టు ఊరు సంతోషం ఉంటుండే. ఇప్పుడు ఇవి టీవీలు అవి ఇవి వచ్చిన సంది పండుగలు అంటే అప్పటి మందమే. కానీ ఇప్పటికీ కూడా కొన్ని పండుగలు మంచిగానే గమ్మత్తోటే చేసుకుంటాము. ఏ పండుగ వచ్చినా కానీ పెద్దలకు మత్తితోటే వాళ్ళు పెద్దల మత్తులు వస్తాయి మాకు పండుగలు అంటే. అట్లా పండుగలు ఉంటుండే. ఇప్పుడు ఒక్కొక్క పండుగ అట్లా లేదు. ఇవి టీవీలు అవి ఇవి చూసలే అది ఏం పండుగరా, ఇయ్యాలాడిదే పండుగ కదా. అప్పుడు పండుగ 8 రోజులు ఉంటే మేము పరేషాన్ అవుతుంటే మీ పండుగట పోలాలు వస్తుంది, దీపావళి వస్తుంది, ఇట్లా బాగా ఆడుకుంటా పాడుకుంటూ ఉంటుంటే ఆ మంచి రోజులు అవి. ఇప్పుడు కూడా అవే ఉన్నాయి కానీ ఒకటి ఏమి యూత్ అనేది మా నాన్న అట్లా అని చెప్తాడు,
పండుగలు అంటాడు కానీ అవి ఇయ్యలాడితే అవి ఎప్పుడు ఉండేటియా అని అంటారు అని. ఆ తరం పండుగ అంటే అది మంచి పద్ధతితోటి ఉంటుండే, నియమాలు పద్ధతులు, అలుకుతలు, ముగ్గులు, ఆవులు కానీ పెండకలు తీసుడు కానీ మంచిగా ఉంటుండే వాతావరణం. అలుకుతలు ఇప్పుడు అలుకుతలు లేవు, నీళ్ళు అలకలు. అలుకుత చేస్తే అది ఒకటి ఆరోగ్యము మంచిగా, ఏదన్నా బేమరి రాదు అంటుండిలి. ఆవుల పంచితంతో ఇట్లా చేతులు కడుక్కుంటుంటే అట్లా తింటుండే, బేమరి ఏం రాలే మాకు. ఇప్పుడు అద్దు అది దీంతో నువ్వు పెండలు ముట్టద్దు అంటారు. అయితే ఇప్పటోళ్ళు ఇట్లా అంటున్నారు, మేము మొక్కి పెండకాలు మొక్కి ఇట్లా ముందు పెండయ్య కాలు మొక్కుతుంటుంది. ఇప్పుడు లేదు, అది బాగా గలీజు ఉంటుంది, ఆ ఉడిసాయి అంటారు ఇట్లా. అయితే ఇప్పటికే బీమారులు ఉన్నాయి, అప్పుడు బీమారులు ఏముండకపో. ఎందుకంటే ఆవులోది ప్రతిదీ కూడా ఔషధమే కాబట్టి వెనకట మరి గట్టిగా ఉండడం గల కారణం కూడా ఇప్పుడు అన్నట్టు. అయితే ఇప్పుడంటే చరిత్ర మారిపోయింది. ఇప్పుడు సినిమాలు టీవీలు వచ్చిన తరపు నుంచి అంటే ఇది యువతలో ఒక మార్పు తీసుకొచ్చింది అంటారా? అయితే అట్లా మార్పు వచ్చేసింది. అయితే అది ఉంటేనే మంచిగా బీమారులు ఎవ్వి రావు. అప్పుడు నీళ్లు కూడా బావిలో నీళ్లు తాగుతుండే, ఇప్పుడు నల్ల చాలు చేస్తే పొయ్యి కాడనే ఉంటుంది, ఆ బాత్రూమ్ పొయ్యిలోనే ఉంటుంది. కొందరు మంచోళ్ళు బయట కట్టుకుంటారు కానీ కొందరు ఇళ్ళల్లోనే కట్టుకుంటారు. అగో అవిడితోటి బీమారులు ఎక్కువ అయినాయి, లేకుంటే ఏమీ తప్ప ఏం లేదు, మంచిదే ఉన్నది. మీరు చెప్పండి, అంటే గ్రామంలో ఉన్నటువంటి ఒక జనాభా అంటే గ్రామ జనాభా ఎంత ఉంటుంది? ఈ యొక్క దాదాపుగా అంటే అంచనా మీదకి వెళ్ళి గ్రామ జనాభా ఎంత ఉంటుంది? ఆ తర్వాత అలాగే ఇక్కడ ప్రధానంగా ఏ పంటలు పండిస్తుంటారు? కంది, జొన్నతి, ఇప్పుడు మళ్ళీ ఈ రబ్బీలో వేస్తాను. ఇవే రెండు ప్రధానంగా పంట. మళ్ళీ మాకు ఇరిగేషన్ సౌకర్యం లేదు, ఇళ్ళ సౌలత్ లేదు, మొత్తానికి డ్రైగా వర్షాధారం మీద పంటలు పండిస్తాం. అంటే మీ ఊర్లో గ్రామంలో చెరువు కానీ ఏం లేదు? చెరువు ఉన్నది, ఉన్నాయి కానీ కొంచెం చిన్న చెరువు ఉన్నాయి, దానికి కాలువలు లేవు. కెనాల్లో ఉంటే కొంచెం దాంతో మంచిగా అభివృద్ధి అయితే కానీ కెనాల్ అనేది తీయలేదు, అది అట్లా పెండింగ్ ఉన్నది. చిన్న చెరువు ఉన్నది, దానికి కొంచెం హైట్ పెంచితే కొంచెం మంచిగా అవుతుంది అన్నట్లు. వాటర్ పూర్తిగా మీరు వర్షాధారం మీదనే మీ పంటలు సాగు చేసుకోవాలి? 100% వర్షాధారమే. ఇప్పుడు అసలు వెళ్ళి ఇలా సౌలత్ లేదు అన్నట్లు. వర్షం పోతే మళ్ళీ మా పంట అంత మాత్రమే ఉంటాయి అన్నట్లు. అంటే ఇక వేసంగిలో మీ ఏం పంటలు ఉండవు? వేసంగిలో మామూలుగా ఇస్తారు సార్, అక్కడక్కడ ఓల బోరు బీరు అది ఇది ఉంటే ఆ 102% ఉంటాయో లేదో అంత, లేకపోతే మొత్తానికి డ్రై. ఇక అంటే దాదాపుగా ఈ గ్రామంలో ఈసారి పత్తి ఎన్ని ఎకరాల్లో సాగు చేసి ఉంటారంటారు? టోటల్గా ప్రతి ఒక్కరు సార్ ఒక్కొక్కరు దగ్గర 10-15 ఎకరాలు సాగు చేస్తారు. మినిమం 5 నుంచి అయితే 10-15 ఎకరాలు ఉన్నాయి టోటల్ పత్తి. ఇక అందులో కొంచెం డిస్టెన్స్గా కందులు వేస్తాం, ఆ కంది పత్తి ఈ రెండే. ఈ సంవత్సరం అయితే కంది పంట సుఖపోయింది, మన అకాల వర్షం పడ్డాయి, దాంతో మొత్తం పూత రాలిపోయింది, కాయ రాలిపోయింది. మరి పత్తి పరిస్థితి ఎట్లున్నది? పత్తి పరిస్థితి సుఖ ఈ సంవత్సరం ఘోరంగా అయింది. మొన్న వర్షం పడ్డాయి, ఆ మాగురుతోటి మొత్తం దెబ్బతిన్నాయి, బరాబర్ దిగుబడి లేదు, రేటు లేదున్నా దిగుబడి లేదు. 2-3 కుంటాలు వస్తాయి లేదు ఎకరానికి ఎంత వస్తుంది ఆశిస్తున్నారు? 2 అయితే 3, అంతకన్నా ఎక్కువ రాదు. అంటే ఇక్కడ మీ గ్రామంలో ఉన్నటువంటి పత్తిలో తేమ ఎంత శాతం ఉంటుంది? తేమ ఉంటుంది సార్ ఇప్పుడు, ఎందుకంటే మాగురు పడ్డప్పుడు ప్రొద్దున కొంచెం 10-12% అయితే ఉంటాయి. ఇప్పుడు చేనులో ఏమో ఉంటాయి కదా, మెత్త ఉంటాయి కదా, చల్ల వాతావరణం చల్లగా ఉంటే కొంచెం మైచర్ ఎక్కువనే వస్తాయి అట్లా అన్నారు. సో ఇప్పటి వరకు అంటే మీ గ్రామంలో పత్తిని ఎన్నిసార్లు తీసిండ్రు? 3 సార్లు అయిపోయింది సార్, ఇది 4. ఇక చివరిసారి అన్నా కానీ నడుస్తుంది, ఇక ఏం లేదు, అంత మామూలుగా కొన్నది. ఇక 4వసారి చాలా అవుతుంది. ఇక అంటే దాదాపుగా ఇక్కడ ఉన్న రైతులకు పెట్టుబడి కూడా వెళ్ళని పరిస్థితి? పెట్టుబడి వెళ్ళా సార్, ఎందుకంటే అసలే వర్షంతో దెబ్బతిన్నది, పెట్టుబడి అనేది లేదు. మీరు చెప్పండి, మీ గ్రామంలో ఆ పాడి అంటే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ నుంచి పాలు తీసుకుపోయి అమ్మడం కానీ ఆదిలాబాద్కు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక మేకలు ఆవుల ద్వారా లేదా గేదెల ద్వారా పాల వ్యాపారంగా ఏమైనా సాగుతుందా? పాల వ్యాపారం ఎవరికి లేదు ఇక్కడ. పశువులు మేకలు ఉన్నాయి కానీ వాటి అవి పెంచుడికే, అమ్ముకొని పెంచుడు, కానీ పాల వృత్తి అనేది ఇక్కడ అసలు లేదు పాలది. ఇంకా అంటే ఇప్పుడు మీ ప్రధానంగా మీ గ్రామంలో అంటే సమస్యలు అంటే ఇప్పుడు ఒకప్పటికి ఇప్పటికీ ఎలాంటి అభివృద్ధి మీరు చూసినారు? గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? అప్పుడు వెనకడ మాకు బస్సు సౌకర్యమే లేకుండే, బాగా విపరీతమైన పరిస్థితి ఉంటుండే. అక్కడ మనం కూడా బ్రిడ్జ్ లేకుండే, ఇప్పుడు బ్రిడ్జ్ అయింది, మంచిగా బస్ సౌకర్యం, రోడ్లు వీళ్ళు మంచిగా అన్ని డెవలప్మెంట్ మంచిగానే అయింది. అప్పటికి ఇప్పటికి బాగా అభివృద్ధి అనేది అయింది. అంటే రోడ్డు సౌకర్యము, బస్సులు,
హాస్పిటల్కి వెళ్ళుడు కానీ అన్నిటికీ మంచి సవలత అయింది ఇప్పుడు. లేకుంటే ఒకప్పుడు బాగా భయంకరంగా ఉంటుండే వాతావరణం. ఆదిలాబాద్ నుంచి ఇక్కడ వస్తే మాకు ఆదిలాబాద్ నుంచి ఇక్కడ దగ్గర మా విలేజ్కి దగ్గర వస్తే సుఖ ఆదిలాబాద్లో ఉన్నట్టు అనిపిస్తుండే. అప్పుడు బాగా భయంకరమైన పరిస్థితి చూస్తే అప్పుడు మాకు. అప్పటికి ఇప్పటికీ ఇప్పుడు అంటే ప్రజెంట్ ఆ వాగు ఎండిపోయింది పూర్తిగా. వాగు నీళ్ళు ఏం లేవు దాంట్లో. ఇక బ్రిడ్జ్ అయింది, వాటర్ అనేది ఏం లేదు అక్కడ ఇప్పుడు. అంటే మంచిగా రాచ్చు పోవచ్చు వెళ్ళచ్చు. అలాగే అంటే మీ గ్రామంలో త్రాగునీటి వసతి గురించి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? త్రాగునీటి ఇబ్బందులు ఏం లేవు, మంచిగా ఉన్నాయి ముందు నుంచి. త్రాగునీటి సమస్య అనేది ఇక్కడ అసలు లేనే లేదు, ఎప్పుడు లేదు. త్రాగునీటి బెస్ట్, వాటర్ మంచిదే, మంచి వాటర్ ఉన్నది ఇక్కడ. గ్రామం అన్నప్పుడు ఒక అంటే పనులన్నీ అయిపోయిన తర్వాత ఒక దగ్గర చేరి ఒకప్పుడు అంటే ఇప్పుడంటే సినిమాలు టీవీలు వచ్చేసినాయి, కానీ ఈ లేని కాలంలో, ఈ సినిమాలు టీవీలు లేని కాలంలో కాలక్షేపం అంటే ఒక దగ్గర కూర్చొని మంచి చెడు మాట్లాడుకోవడం, అట్లనే మంచి చెడు మాట్లాడుకోవడంతో పాటు పాటలు పాడుకోవడము, లేదంటే కథలు చెప్పుకోవడము, లేదంటే కథలు దేవతల కథలు చెప్పడము. అంటే ఒక రకంగా రాత్రిపూట గ్రామంలో అయితే పరిస్థితి ఒక గమ్మత్తు కనబడుతుండే. కథలు, బుర్ర కథలు, తర్వాత యక్షగానము, ఇవన్నీ. సరే ప్రజెంట్గా ఇప్పుడు ఈ గ్రామంలో అలాంటి పరిస్థితి ఉందా? అంటే ఇక్కడ భక్తి భావన అనేది మంచిగా ఉన్నది. మరి మా గ్రామంలో ఎటువంటి ఏ లొల్లులు ఏమి అవన్నీ ఆ సమస్యలు ఏం లేవు మాకు. మా భజన అంటే కూడా భజన కానీ ఇప్పుడు మన నెక్స్ట్ బాజీరావు బాబా సప్తా ఉన్నది. ఆ సప్తా కూడా మేము గ్రామం అంతా ఏకాగ్రంగా ఉండి బ్రహ్మాండంగా సప్తా కూడా జరుపుకుంటాం. భజన అంటే కూడా మాకు చాలా ఇష్టం. అదే మాదిరిగా ఈ డెవలప్మెంట్ అంటే ఇక్కడ డెవలప్మెంట్ ఎందుకు లేదు అని అంటే వాటర్ లేక. ఎప్పుడైతే వాటర్ లేక, ఈ వాటర్ లేకుంటే ఒకటే పంట మీద ఈ గ్రామంలో రెండో పంట ఏం మామూలుగా బాగా తక్కువ అన్నట్టు. అంటే రెండో పంట లేక డెవలప్మెంట్ అనేది లేదు. ఎందుకంటే చెరువులు లేక అదే మనకు చెరుగింత ఒకవేళ మనకు అనుకూలంగా వాటర్ ఉంటే ఈ రోజులలో 12 నెలలు కూడా ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా పంటలు ఉంటాయి. ఆ పంటలతోటి దిగుబడి వస్తుంది. అదే మాదిరిగా ఈ గ్రామం నుంచి బయటకు కూడా ఎటన్నా బయటకు వెళ్ళి కూడా కూలీ చేసుకోరు, ఎవరు కూడా కూలీ చేసుకోరు. ఇక్కడ ఏమో కొందరు మామూలుగా ఎటువంటి సమస్యలు ఏం లేవు. బ్రహ్మాండంగానే భక్తి మార్గం కూడా చాలా మంచిగా ఉన్నది. ఇక్కడ మన బాజీరావు బాబా దీక్ష మాకు ఫస్ట్ పాండురంగ శాస్త్రి ఆటవాలే ఆ స్వాధ్యాయం అనేది ఉండే. ఆ స్వాధ్యాయం తర్వాత మాకు నెక్స్ట్ బాజీరావు బాబా వచ్చిండు. ఆ బాజీరావు బాబా దీక్ష ఇప్పుడు మాకు చికెన్ లేక, మటన్ లేక, కళ్ళు లేక ఈ గ్రామంలో మేమే కళ్ళు అనేది ఉంచకుండా, సారా అనేది లేకుండా మేమే వేసి మా ఊళ్ళో ఏమాత్రం లేకుండా మంచిగా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. అట్లనే గ్రామస్తులు ఏం చెప్తున్నారు, మీరు మంచి భజన గీతాలు, తర్వాత యక్షగాన పాటలు పాడుతుంటారు. మరి అమ్మ న్యూస్ ప్రేక్షకుల కోసం ఒక పాట పాడండి. గానమా ప్రియ గానమా మధుర గానమా ప్రాణమా నా ప్రాణమా పంచ ప్రాణమా గానమ ప్రియ గానమా మధుర గానమా అమ్మ నోట పాడే ఆ జోల పాట మధురం కమ్మని నిదురను కూల్చే జోల పాట మధురం దాయి దాయి దా దమ్మని రమ్మని తలిచే పిలిచే దాయి దాయి దా దమ్మని చందమామను పిలచే అమ్మ పాట విన్న వెన్నెలమ్మ మనసు పులకించే గానమా గానమ ప్రియ గానమా మధుర గానమా ప్రాణమా నా ప్రాణమా పంచ ప్రాణమా గానమ ప్రియ గానమా మధుర గానమా. చాలా బాగుందండి. అంటే మీ వాయిస్ కానీ, తర్వాత దానికి ఆ రాగాలాపన కానీ చాలా అద్భుతంగా ఉంది. అయితే అంటే పాట మీరే రాశారా ఇది పాట, లేకపోతే ఎక్కడన్నా సేకరించారా? అంటే పాటలు అనేది నేను నా ఉద్దేశంలో నేను ఎవరన్నా ఎక్కడన్నా న్యూస్ ఛానల్స్ కానీ ఎక్కడన్నా ఎవరన్నా వాడిన్లు అనుకోని, నా తపన ఏమంటే వాళ్ళు వాడిన్లంటే వాళ్ళ ఆ పాటని నేను 100% నేను ఆ పాటని నేను వాడగలుగుతా. అంటే నాకు బాగా ఇష్టం అన్నట్టు పాటలు అంటే భక్తి భావన ఇవన్నీ కూడా బాగా ఇష్టం అన్నట్టు. అంటే నేను కూడా చేసుకునే కొన్ని పాటలు ఉన్నాయి, కానీ పుస్తకాలు సాహిత్యంలో తీసుకొని నేను పాటలు పాడగలుగుతాను. అలాగే మనం ఇప్పుడు చూస్తుంటే గ్రామం యొక్క చరిత్ర అంటే
మద్యము మాంసము ముట్టకపోవడం అనేటటువంటిది చాలా గొప్ప విషయము. ఈ రోజుల్లో యువత ప్రధానంగా ఈ మద్య మాంసాలకి ఆకర్షితులై అలవాట్లకు లోబడి చెడిపోతున్నారు. కానీ గ్రామంలో మద్య మాంసం లేకపోవడం అనేది చాలా వింతగా ఉంది. అయితే ప్రధానంగా ఏది అంటే దీని మీద ప్రభావం చూపించింది ఈ మద్య మాంసం దూరం పెట్టడానికి బాజీరావు బాబా యొక్క బోధనలు, ఆ తర్వాత ఇక్కడ ఆధ్యాత్మికత, ఆ తర్వాత గీతా పాటు ఈ అంటే మీలో ఉన్నటువంటి ఒక రోజు ఉదయం పూజలు చేయడం, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మార్పుకి కారణం అంటారు. భజన చేస్తాం మేము. అప్పుడు చిన్నప్పుడు మేము భజన చేస్తుంటే ఆటలు కూడా ఆడినాము. అప్పుడు మన బాల కానీ భజన మేము ఆటలు భాగవతమానేమో నాటకం, భద్రనాటకం కానీ బాలనాగమ్మ అవి పాటలు అప్పుడు బాగా మేము అప్పుడు వయసు ఉన్నప్పుడు చేసినాం భాగవతం. అవి బాజీరావు దీక్ష తీసుకున్నాను. ఇప్పుడు జనవరి నుంచి సప్త ఉంటుంది ఇక్కడ భక్తి 7 రోజులు మంచిగా జరుగుతాయి కీర్తనలు. అంటే భాగవత సప్త అంటే ఏం చేస్తుంటారు? భక్తి అని మొత్తం ఇక అంటే మన దీని గురించి అప్పుడు 7 రోజులు భక్తి బాగానే మొత్తం మన గీత పారాయణ లెక్క అంతే సేమ్. అంటే గీతా జయంతి లెక్క పాటిస్తారా? భక్తి గురించి అంతా మొత్తం అదే 7 రోజులు గీతా పారాయణ, పాటలు, భజన అన్నీ నడుస్తాయి. అలాగే రోజు అన్నదానం ఉంటుందా? అన్నదానం అలాగ ఉంటుంది. అచ్చిన శిశువులకు ఉంటుంది. మన ఊళ్ళో లాస్ట్ నాడు ఉంటాయి. లాస్ట్ నాడు భోజనం. అలాగే మీరు చెప్తున్నారు ఎక్కడ అంటే మంచి భజన తర్వాత పద్యాలు అంటే ఒక సాంస్కృతిక అంశాల్లో ఈ గ్రామం కూడా ముందున్నది. మీలాంటి పెద్దలు ఉన్నారని చెప్తున్నారు. మరి ఎలాంటి పాటలు ఇక్కడ కాలక్షేపం కోసం పాడుతుంటారు? పాటలు ఒక్క రకంగా పాటలు ఉన్నాయి. ఇక పరమేశ్వర అయ్యి ఉంటాయి, నాగదాసు ఉంటాయి, గంగదాసు ఉంటాయి, వారెక్కి పాటలు ఉంటాయి. ఇక ఇవి వాళ్ళు రాసినటువంటి పాట గంగదాసు వారదాస్ గారు. ఇవి రాకుండా ఇంకా యక్షగానము తర్వాత హరికథలు ఇలాంటివి ఉంటాయా? హరికథలు గిరికథలు ముందు ఉండే కానీ ఇప్పుడు లేవు. అయితే మీకు ఇష్టమైనటువంటి పద్యం అంటే హరదాసిది కానీ రామదాసిది కానీ నాగదాసిది కానీ ఏదైనా సరే మీకు చాలా ఇష్టమై మీరు అప్పుడప్పుడు గ్రామంలో అందరితో కలిసి పాడుకునే పాట లేదా పద్యం ఏదైనా ఉంటే అది ఆలపించండి. కృష్ణ గొప్ప దేవుడయాన్ని కొనియాడితుంటిని దయరానిదమయ్య ధాతి వరదా పక్షివావన నీవు పైనంబు జరితే నీ వెంటనే రాను నీరజాక్ష నేనున్న చోట నీ చరణంబు శశిదావిటు వచ్చి వినవయ్య వింపు మీరా మాటి మాటికి నిన్ను మాధవాయని ఏడి మాటాడవెందుకు మరియు నీవు నిరుదుండవయుండుట నీతి కాదు వదరి వదరి మేము వ్యాచారితిమయ్యా వాసుదేవా దుఃఖ సందేయ దుష్కృత వికృత గుణనాశనం నిరుమాంగ వెంకటేశ. ఈ వయసులో కూడా శృతిలో పోకుండా తర్వాత అంతా కూడా అంటే ఎప్పుడో పద్యాలు ఇప్పటిదాకా జ్ఞాపకం చేసుకుంటారంటే చాలా అంటే అప్పుడప్పుడు పాడుతుంటారా? అప్పుడప్పుడు భజన చేస్తే పాడుతూ ఉంటాం. చదువుకున్నారా? చదువుకోలేదు. చదువుకోకపోయినప్పటికి కూడా మీరు ఈ పద్యాలన్నీ మరి ఎలా నేర్చుకున్నారు? ఎప్పుడు పోతానే ఉంటామని నేర్చుకున్నాం. పోతా ఉండు. మీ గ్రామంలో మీతో పాటు ఇంకేమైనా సభ్యులు అంటే బృందం ఉన్నారా? కొత్త వాళ్ళు లేరు. పక్కకు ఇక మాతో ఉన్నోళ్ళు కొందరు చనిపోయినరు. ఇప్పుడు అంతా కొత్త కొత్త పిల్లలు సరిగా రాలిగ మేమే ఇక ఉన్నోళ్ళం. అలాగే ఇప్పుడు ఈ ప్రధానంగా ఇప్పుడు గ్రామస్తులు చెప్తున్నట్టుగా ఏంటంటే ఇక్కడ పూర్తిగా అంటే మద్యం మాంసం అనేటటువంటిది కంప్లీట్ బంద్ ఉన్నది కదా. బంద్ ఉన్నప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి యువతలో ఏదైనా మార్పు అంటే బాజీరావు బాబా సప్తాహాలు కానీ బాజీరావు బాబా బోధనలు కానీ ఈ బోధనల సారాంశం వల్ల ఎందుకంటే యువత ప్రధానంగా ఈ మత్తుకు బానిస అవుతుంది. ఎందుకంటే మనం రోజు చూస్తున్నాం గంజాయికి కానీ మద్యానికి కానీ చిత్తైపోతుంది యువత. మరి ఇక్కడ మీ పిల్లలు ప్రధానంగా వాళ్ళలో మీ మార్పు తీసుకురాగలుగుతున్నారు అంటే మీరు పెద్ద మనుషులుగా మీరు మారారు, కట్టుబాట్లకు నియమాలకు కట్టుబడి ఉన్నారు. మరి పిల్లల్లో కూడా ఆ మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా? మార్పు వచ్చింది సార్.
మార్పు వచ్చింది, పిల్లలకు కూడా మార్పు వచ్చింది. పెద్ద తక్కువ ఉన్నోళ్ళు తాగేటోళ్ళు కూడా తక్కువ, ఒక 100లో ఒక 10% ఉన్నోళ్ళు అంతే. మా ఊళ్ళో వాళ్ళు ముట్టలు ఇక ఈ బాదిరావు బాబా సత్ వచ్చిన నుంచి ముందు తాగుతుండే, సస్తుండే, తాగుతుండే. ఇప్పుడు బాగా పిరమైపోయింది. దాంతో ఇప్పుడు పంటలు కూడా లేవు, ఇంట్లో కూడా అయితే అన్ని పూజలు భక్తులు ఉన్నాక మనం ఎందుకు అనేది దాన్ని మానుకున్నారు, చాలామంది మానుకున్నారు. అలాగే మీరు చెప్పండి, అంటే ఈ ఊరిలో కూడా అంతా కలిసికట్టుగా అంటే కష్టంలో కానీ సుఖంలో కానీ పాలు పంచుకుంటారు. ఎందుకంటే బాజీరావు బాబా బోధనల వల్ల ఒక మనిషి అనేటటువంటిది సంఘజీవి, మనిషి అనేటటువంటి వాడు సమాజంలో ఒక అందరితో కలుపుకుపోయేటటువంటి ఒక తత్వం ఉన్నవాడు అనేటువంటి బోధనలో ప్రధానము. అయితే మీ గ్రామంలో కష్ట సుఖాల్లో అందరు కలిసి పాలు పంచుకుంటారా, లేదంటే ఎవరికి వారే ఏమన్నా తీరే అన్నట్టుగా ఉంటారు? లేదు సార్, గ్రామం మొత్తం కలిసికట్టుగా మంచి పనులు చేస్తారు సార్. అంటే అందరూ ఏ కులమైనా పర్వాలేదు, సమానంగా పనిచేస్తారు. దేని గురించి అన్నా కానీ ఇట్లా బీద వాళ్ళు ఉంటారు, ఊరి మీద డబ్బులు ఏమన్నా ఉంటాయి కదా, వాళ్ళకి సాయం చేస్తారు సార్. సావుకు కానీ మంచి పని చెడ్డ పనికి ఇట్లా గ్రామస్తులు అందరం అన్ని 4-5 కులాలు ఉన్నాయి సార్, సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు అన్నీ కలిసి ఏకగ్రంగా అంతా ఇట్లా సమానం పనిచేస్తారు. ఎవరికన్నా కానీ ఏళ్ళకు ఎవరికి బాధ వచ్చినా కానీ దాన్ని బాధలు పెట్టాలి కదా, దాన్ని భరించి మీద ఇళ్ళగొట్టి మళ్ళా ఊరంతా ఒకటే. ఎలక్షన్ కానీ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఊరంతా ఒకటే, ఊరంతా ఒకటే, ఊరంతా. మళ్ళా ఎలక్షన్ కానీ ఇల్లుకు ఒక పార్టీ ఉండవచ్చు, కానీ ఎలక్షన్ అయిందంటే మళ్ళీ అన్నదమ్ముల సంఖ్య కూడి మాడి ఉంటాం మా గ్రామం. బాగుంది. అయితే ఇప్పుడు అంటే ఊరంతా కలిసి ఇప్పుడు అంటే కొన్ని పండుగలు పబ్బాలు చేసుకుంటారు కదా ఊరి మీద. అంటే సాధారణంగా ఇక్కడ మీ గ్రామంలో పిప్పలదారి గ్రామంలో ఏ పండగకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, ఏ పండుగను ఎక్కువ అంటే గొప్పగా ఘనంగా చేసుకుంటారు? గొప్పగా ఘనంగా అంటే సరే అందరికీ వర్తించేది రకరకాల కులం మతం మార్గంలో కూడా ఉన్నాయి. ముస్లిమ్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు రంజాన్కు బక్రీద్కే పండుగ చేస్తారు. ఇప్పుడు అందులో ఆ వర్గం మాట్లాడకుండా నేను చెప్తున్నా కదా, మా ఊళ్ళో అన్ని వర్గాల వాళ్ళు కలిసి వాళ్ళ పండుగ ఉన్నదా మాది ఇది అనలిగా గణేష్లు ఉన్నాయి అనుకోండి, అందరం కలిసి చేస్తాము. మా అంబేద్కర్ జయంతి మేము జైభీంలము 70-80 ఇండ్లు ఉంటాయి సార్ మావి. మేము మతం మా పని మా పరంగా ఇక మేము పని చేస్తే వాళ్ళు కూడా సాయం చేస్తారు. అట్లా ఏకమ్మాయి ఉన్నాయి. కావున ఇక మేము 2 పండుగలు చేస్తాం సార్. బాగా పెద్ద పండుగ అందరికీ అంటే ఊరికి సంబంధించిన అంటే పోలాల. ఊర్లో పండుగ చేసినప్పుడు ఖర్చులు ఉంటాయి కదా మరి, ఎందుకంటే పండుగ అన్నప్పుడు 10 మందికి అన్నం పెట్టాలా. మరి ఖర్చులు వచ్చినప్పుడు అంటే ఊరికి ఏదన్నా ఇప్పుడు అప్పుడు ఎగ్జాంపుల్ టెంపుల్ ఉంది, ఈ టెంపుల్కి ఏమైనా మాన్యాలు ఉన్నాయా, లేదంటే గ్రామస్తులే ఊరి మీద ఒక కట్టుబడి అవన్నీ తీర్చుకుంటారు? మొత్తం ఏమైనా ఉన్నా కానీ గ్రామస్తులమే కట్టుబడి చేసి ఎంత ఖర్చు ఉన్నా కానీ కలిసే ఖర్చు, మందిరికి కానీ దేనికైనా కానీ ఖర్చు గ్రామస్తులం అంతా కలిసి పెట్టుకుంటాం. డబ్బుల విషయంలో ఏమైనా చేసిన పండుగకు పెద్ద మొత్తుల డబ్బులు దాంతో జమ చేసి మేము మందిర్లో కానీ దేనికైనా పెడతాం అన్నట్టు. అట్లనే ఇక చివరగా మీ గ్రామంలో నెలకొన్న సమస్యలు అంటే ప్రభుత్వం దృష్టికి చేరవేసి మీ గ్రామంకి అభివృద్ధి కోసము అంటే ఒకప్పటికి ఇప్పటికి ఏమైనా అభివృద్ధి జరిగిందా, లేదంటే ఇంకా ఏమైనా సమస్యలు మీ గ్రామంలో ఉన్నాయా, మీరు ప్రభుత్వానికి ఏమైనా విన్నవించుకునేటువంటి సందర్భం ఉందా? సరే, అది సాధన కమిటీ పిప్పలదారి మండల సాధన కమిటీ అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడు నా పేరు బాపురావు, తన ఉపాధ్యక్షుడు. కొంచెం అభివృద్ధి కావాలా, కొంచెం వెనుకపడి ఉన్నాం సార్. ట్రైబల్లో మేము నాన్ ట్రైబల్స్ ఉన్నాము, బాగా మాకు ఇబ్బంది ఉన్నది. ఒక మండల కేంద్రం ఏర్పడితే మేము మంచిగా అభివృద్ధి చెల్లుతామని నా హృదయంలో నేను అనుకుంటున్నా సార్. కమిటీకి నేనే స్థాపన చేసిన కమిటీ అధ్యక్షుని నేనే, ఇక్కడ ప్లాన్ వేసింది నేనే. మండలి కాలని అన్నాం. ఇక్కడ నుంచి ఆదిలాబాద్ 20 కిలోమీటర్లు ఉంటుంది సార్, 17. మళ్ళీ ఇక్కడ నుంచి అల్లెఖోరి పొట్టెంలో ఉద్యానం ఉన్నది సార్, అది ఆదిలాబాద్ టు అది 40 ఉంటుంది సార్. అయితే సెంటర్ ప్లేస్ మా పిప్పలదారి ఉన్నది సార్. ఇక ట్రైబల్లో ఉన్నాం మేము, నాన్ ట్రైబల్స్లం. కొంచెం అది అయితే అభివృద్ధి మేము చెల్లుతామన్న భావన మా దగ్గర ఆశ ఉన్నది అన్నట్టు. అంటే ఇప్పుడు ఈ మండల సాధన కమిటీ అనేది అంటే ఇంతకుముందు ఏర్పడ్డదా, లేదంటే ప్రభుత్వానికి ప్రాసెస్ ఇక్కడ జైనత్ అయింది, జైనత్ మండల సాత్నాలు అయింది, బోరస్ అయింది, అయిందో కాలేదో కానీ ప్రెస్ మీట్ చూసి వార్తలన్నీ చూసి ఆ విధంగా నేను కలగన్నా ఇక రాత్రి అంతా ఆలోచించిన, అరే రేపు మనం కూడా మండలం అయితే డెవలప్ అవుతాం, అభివృద్ధి చెల్లుతాము. ఇక ఆ ఉద్దేశంలో దానికోసం నేను యుద్ధం చేస్తున్నా సార్. గ్రామంలో రోడ్లు డ్రైనేజీల పరిస్థితి ఏంది? గ్రామంలో డ్రైనేజీ రోడ్లు కొన్ని జరిగినాయి కానీ ఇంకా కొన్ని అవసరం ఉన్నది. రోడ్లు కావాలా, డెవలప్మెంట్ కోసం కొన్ని పనులు కావాలా, కొన్ని జరిగినాయి కానీ ఇంకా పెద్ద మొత్తం అవసరం ఉన్నది. అది మేము సుఖ అందరం కలిసి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి అభివృద్ధి కోసనకు కృషి చేయాలని మాదొక కోరిక. అలాగే ఇక్కడికి గ్రామానికి బస్ సౌకర్యం ఉందా?
బస్సు సౌకర్యం ఉన్నది. బస్సు 2 ట్రిప్పులు వస్తున్నది పొద్దున సాయంత్రం. అయితే ఇంకొక 6 ట్రిప్పులు కావాలని మరి ఒకటి కోరిక ఉన్నది. అది సుగమన రాసి ఇవ్వడం జరిగింది. మరి అది స్టార్ట్ అవుతుంది. బస్సు అయితే ఇంకొక 7 ట్రిప్పులు కావాలి. మొత్తం ఒక దినమంతా ఒక బస్సు అనేది మాకు ఇక్కడనే నడాలి, ఈ బెల్ట్కి పిప్పల దాకా. ధర్మో రక్షతి రక్షత అన్న నినాదాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లినటువంటి ఒక గౌతమ బుద్ధుని యొక్క లుంబిని బుద్ధ విహార్ పిప్పల్దరి గ్రామంలో ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఆ ధర్మం మీద వాళ్ళకున్నటువంటి ఒక నీతికి కట్టుబాటుకు ఇదంతా మనకు ఒక నిదర్శనంగా ఈ గ్రామస్తులను చూస్తే మనకు అనిపిస్తుంది. ఒక చక్కటి మందిరాన్ని ఏర్పాటు చేసుకొని ఆ మందిరంలో నిత్యంగా ప్రార్థనలు, ఆ తర్వాత వందనం ఇవన్నీ చేయడం, తర్వాత ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా ప్రత్యేకంగా వాళ్ళు చేపడుతున్నట్టుగా చెబుతున్నారు. అయితే ఇలాగే ఇక్కడ మనకు అధ్యక్షులు ఉన్నారు. అధ్యక్షుల వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ బుద్ధ విహార్ని మీరు ఇక్కడ ఎన్నేళ్ల క్రితం నెలకొల్పారు? దీని ద్వారా చేసేటటువంటి కార్యక్రమాలు ఏంటి? 7 సంవత్సరాలు అవుతుంది. మా సమాజం పైసలతోటి ఈ వ్యాయామం కట్టినాం. ఏ లీటర్ రూపాయి తీసుకోలేము, ఏ ఊరు నుంచి కూడా చెంద తీసుకోలేము. మా సొంతం పైసలతోటి ఈ వ్యాయామం కట్టినాము, జాగ కూడా కొనుక్కున్నాము. మళ్ళీ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉంటుంది 14 ఏప్రిల్. 35,000 ఖర్చు చేసి మొత్తం భోజనాలు, ఎవరికి 6 లక్షలు భోజనాలు, ఊరికి అందరికి భోజనాలు. మళ్ళీ తర్వాత 6 డిసెంబర్కి కూడా 30,000 ఖర్చు చేస్తాము. మళ్ళీ వర్షవత్ 3 నెలలు చదువుతాము, రోజు 2-3 పేజీలు. మూడవ నెల నాడు లాస్ట్ నాడు కూడా మేము 35,000 జమ చేసి మా సమాజంలో జమ చేసి ఖర్చు కూడా చేస్తాం. భజన పార్టీ వాళ్ళకి పిలిపిస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. మరి అంత మేము చేస్తున్నాం. మీరు చెప్పండి, అంటే ప్రత్యేకంగా ఈ యొక్క లుంబిని బుద్ధ విహార్లో ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు? ఆ తర్వాత రోజు నిత్యం జరిగే కార్యక్రమాలు ఏముంటాయి? 3 నెలల్లో వర్షవాస అనే కార్యక్రమం ఉంటాయి. బుద్ధుడు మరియు అతని ధర్మం గ్రంథ పఠనం. అది రోజు సాయంత్రము 6 గంటల నుంచి 8 గంటల వరకు వందన కార్యక్రమం ఉంటాయి, పూజ. ఆ తర్వాత ఒక ½ అన్ అవర్ గ్రంథ పఠనం ఉంటుంది. అయితే ఫస్ట్ ఆషాఢ పౌర్ణమి నుంచి అశ్విన్ పౌర్ణమి వరకు. అయితే చివరి ఉంటుంది కదా, ఆ పౌర్ణిమకు మొత్తం గ్రామస్తులకు అందరికీ అన్నదానం ఉంటుంది, మొత్తం భజన కార్యక్రమం ఉంటుంది. మళ్ళీ రోజు 3 నెలలు కంటిన్యూగా ఇక్కడ సాయంత్రము పంచశీల సూత్రాలు ఉంటాయి. మొత్తానికి పిల్లలు వస్తారు, ఆడవాళ్ళు వస్తారు, మగవాళ్ళు అందరూ. ఎంత వర్షం ఉన్నా ఏమున్నా కానీ ఇక్కడికి వచ్చి వందనం చేసిన తర్వాతనే అన్నం తినాలి. మళ్ళీ ఇంకొకటి ముఖ్య విషయం, ఈ 3 నెలలు ఎవ్వరు కళ్ళు తాగలు, చికెన్ మటన్ అన్నది ఉండదు. అప్పుడు మొత్తానికి బందే ఉంటుంది 3 నెలలు. ఆ తర్వాత సుగా తినాలి ఎక్కువ, కానీ 3 నెలలు అయితే నిష్టగా ఉంటుంది. ఇక మొత్తం డైలీ రావాలా, విహార్కు వందనం చేయాలా, పంచశీల సూత్రాలు పాటించాలా, అష్టశీల అని ఉంటుంది, భావిస్ ప్రతిజ్ఞ ఉంటాయి. ఇవన్నీ నియమ నిష్టాలతో 3 నెలలు కంపల్సరీగా ఉంటాం. ఎందుకంటే మీరు గ్రామస్తులు చెప్తున్నారు, అలాగే మీ గ్రామంలో బెల్ట్ షాప్ అనేది లేదని చెప్తున్నారు. లేదు, బెల్ట్ షాప్ లేదు. మేము గ్రామస్తులు అందరం కలిసి మాకు ఆదాయం వచ్చినా కానీ దగ్గర 2.5-3 లక్షల రూపాయలు వస్తుండే. అది అద్దాను, ఎందుకంటే మొత్తం యూత్ మొత్తం బానిస అయిపోతుంది, ఆరోగ్యం చెడిపోతాయి. మంచిగా ఉండాలని మేమే బంద్ చేసినాం మొత్తం. అంటే మేమంటే గ్రామస్తులు అందరూ అది బంద్ చేసినాం. అది గ్రామంలో సత్ప్రవర్తనకు తర్వాత పరివర్తనకు కూడా అక్కడ ఉన్నటువంటి యొక్క బౌద్ధ విహారం ఒకటైతే ఇక్కడ ఉన్నటువంటి యొక్క బాజీరావు బాబా మందిర్ కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఎందుకంటే వారి యొక్క బోధనల వల్ల, అక్కడ గౌతమ బుద్ధుని బోధనలు, అలాగే బాజీరావు బాబా బోధనల వల్ల కూడా ఇక్కడ గ్రామంలో పూర్తిగా మద్యం మాంసానికి దూరంగా ఉండడం, అలాగే ఒక దైవ చింతనతోని యజ్ఞ కార్యక్రమాలు, తర్వాత భక్తి కార్యక్రమాలు చేసుకుంటూ పోవడం అనేటటువంటిది ఏదైతే ఈ గ్రామంలో చూస్తున్నామో, నిజంగా ఈ గ్రామస్తులు అదృష్టవంతులుగా మనం భావించవచ్చు. ఇక్కడ మనకు ఆ గ్రామ పెద్దలంటే ఉన్నటువంటి టెంపుల్కి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నారు, మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామంలో ఏదైతే బాజీరావు బాబా దేవాలయం ఉంది కదా, ఈ ఆలయంలో నిత్య కార్యక్రమాలు ఏం జరుగుతాయి? పొద్దున ఆస్తి పూజ చేస్తారు, సాయంత్రం 6:30కు ఆరతి అందరు కలిసి ఇస్తారు. మిగతా పొద్దున సింగల్ చేస్తారు, సాయంత్రం 6:30 ఏ టైంలో ఆరతి ఇస్తారు.
అలాగే కొన్ని గ్రామాల్లో చేసినట్టు అంటే ఉదయము ఇది హారతి అయిపోయిన తర్వాత గ్రామాలు శుభ్రం చేయడము అలాంటి కార్యక్రమాలు ఇక్కడ చేపడతారా? దీన పండుగప్పుడు ఉత్తప్పుడు అంతే, ఇప్పుడే అట్లుండే దీనప్పుడు చేస్తారు. ఈ పొద్దున సాయంత్రం కంటిన్యూ జరుగుతాయి. అలాగే భవ్య జ్ఞానేశ్వరి పారాయణ లాంటిది కూడా చేస్తుంటారా? అది ఇప్పుడు ఉంటాయి, దీనప్పుడు ఉంటాయి, సప్తాహప్పుడు చేస్తారు. సప్తాహప్పుడు జరుగుతాయి. ఏదైతే బాజీరావు బాబా సప్తా కార్యక్రమాలు అప్పుడు మాత్రం పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతాయి. ఉల్లి ఇవి తిరుగుతాయి, పల్లెకి కింద తిరుగుతాయి, అవి తిరుగుతాయి. అంటే ఎప్పుడు ఉంటాయి భవ్య జ్ఞాన ఇప్పుడు ఈ యొక్క బాజీరావు బాబా సప్తా ఎప్పుడు ఉంటుంది? ఇప్పుడు జనవరి 7 నుంచి 13 వరకు సమాప్తం అవుతాయి. 7 నుంచి ప్రారంభం జనవరి 7 నుంచి 13 వరకు దాదాపు అంటే 7 రోజుల పాటు కార్యక్రమాలు. 7 రోజులు అన్ని భక్తి భావన అన్ని 7 రోజులు ఊరంతా మంచిగా పండుగ వాతావరణం అందరు కలిసి ఉంటారు. నిష్టతో అన్ని జరుగుతాయి. ఒక ఊరిలో గ్రామంలో ఒక మంచి ప్రవర్తన అనేటటువంటిది చూస్తుంటే పిప్పల్దరి గ్రామంలో కనబడుతోంది. నిజంగా ఈ రోజుల్లో కూడా ఒక మద్యము మాంసము లేనటువంటి ఒక గ్రామము, అలాగే అన్ని కులమతాలకు అతీతంగా అంతా కలిసికట్టుగా గ్రామం కూడా ఒక్కటై ఒకే తాటిపై నిల్చుని వారి సమస్యల్ని పరిష్కరించుకోవడం అనేటటువంటిది ఏదైతే చూస్తున్నామో నిజంగా ఇది చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే ఈ పిప్పల్దరి గ్రామంలో మాత్రం నిజంగా అది కనబడడం నిజంగా గౌతమ బుద్ధునికి ఆ తర్వాత ఈ బాజీరావు బాబా గొప్పతనానికి మనం చెందినట్టుగా భావించాలి. నిజంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఒక ఏదైతే కలిసికట్టు ఐకమత్యం అనేది మిగతా గ్రామాలకు కూడా ఆదర్శం కావాలని అమ్మా న్యూస్ అమ్మా భారత్ కోరుకుంటుంది. వచ్చే మరొక మా ఊరు ఎపిసోడ్లో మరో గ్రామంలో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్ అమ్మా భారత్, జనం కోసం నిజం కోసం. Oh